హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సిక్చర్స్. ఎస్ఎస్సి సీజర్ 2015లో ఇండియన్ ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రిపీట్ అవుతున్నాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా మనం అనలైజ్ చేసుకుంటే డెఫినెట్గా 35+ మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్ పార్ట్లో మనం స్కోర్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి సీజర్ 2017లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేర్ చేసుకుందండి స్టడీ మెటీరియల్ నుంచి. టోటల్ స్టడీ మెటీరియల్ మీకు 59 పేజెస్ ఉంటుంది. దీంతోపాటు మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్, దాంతోపాటు కంటెంట్ అంటే ఇమేజెస్, వన్ లైనర్స్ అండ్ కీవర్డ్స్ మీద బేస్ అవుతుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఉంటుంది కంటెంట్ అంతా. సో డెఫినెట్గా మీకు ఏంటంటే ఈ మెటీరియల్ కనుక మీరు పక్కగా ఫాలో అయ్యి, దాంతోపాటు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ వరకు కూడా మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు 35+ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ 50 ఇన్ జనరల్ అవేర్నెస్ సెక్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది డ్యూరేషన్ ఆఫ్ 12th 5-year ప్లాన్ ఇస్, ఇది యాక్చువల్లీ ఈజీ క్వశ్చన్. సో దీని రైట్ ఆన్సర్ అంటే మనకి 1st April 2012 to 31st March 2017. బట్ మనకేంటి అనాలిసిస్ ఇంపార్టెంట్ కాబట్టి డిఫరెంట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 12th 5-year ప్లాన్ నుంచి అనేది చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో టైప్లో మనకి ఎస్ఎస్సి అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 12th 5-year ప్లాన్ చూసుకుంటే దీని తర్వాత థీమ్ ఏంటంటే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ ఫాస్టర్ గ్రోత్ అంటే ఏంటి, జీడిపి షుడ్ గ్రో at 9% per year. కానీ అక్టోబర్ 2012లో దీనికి న్యూ టార్గెట్ 8.2% per year అని ఫిక్స్ చేశారు. దాంతోపాటు అగ్రికల్చర్ సెక్టర్ అనేది 4% పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 10% పెరగాలి. ఇక్కడ పోవర్టీ రేషియో ఏదైతే ఉందో దాన్ని 10%కి తీసుకురావాలి. సో ఇవి మెయిన్గా హైలైట్స్ మనకి 12th 5-year ప్లాన్లో. సో ఇక్కడ నుంచి చూసుకొని మనకి ఇవన్నీ కూడా లేటెస్ట్ కరెంట్ డెవలప్మెంట్స్. సో ఇక్కడ లేటెస్ట్గా చూసుకుంటే మనకి 15-year నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అని పెట్టారు. సో దీని తర్వాత మెయిన్ గోల్ ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని చెప్పి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పటి వరకు 2030 దాకా ఉంటుంది మనకి. సో వీటి కోసం 15-year నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే కొత్త ఫ్రేమ్వర్క్ అనేది 3-year యాక్షన్ ప్లాన్, దాంతోపాటు 7-year స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే అసలు ఎస్డిజి వైపు ఎంతవరకు మనం మూవ్ అవుతున్నాం, ఇది ఒక మిడ్ టర్మ్ రివ్యూ మీట్ లాగా 3 years తర్వాత అంటే మార్చ్ 2020లో వీళ్ళు పెట్టుకున్నారు. సో అసలు నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా తరకు యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు మెయిన్గా ఫ్రేమ్అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎక్స్పాండ్ నాబార్డ్. ఇక్కడ నాబార్డ్ యొక్క అబ్రివేషన్ అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అయితే దీంతో పాటు నాబార్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కీ పాయింట్స్ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ నాబార్డ్ చూసుకుంటే 12 జూలై 1982 ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే ఎపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. దేనికోసం అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి బాంబేలో. అండ్ ఎవరు రికమెండేషన్ ద్వారా నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయిందంటే మేబీ ఈసారి ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని రైట్ ఆన్సర్ అంటే మనకి బి శివరామన్ కమిటీ. సో ఇనిషియల్ కార్పస్ ఆఫ్ నాబార్డ్ ఎంత అంటే మనకి 100 crores అండ్ ప్రెసెంట్ స్టేక్ ఎంత ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 99.6% అంటే 4090 crores. దాంతోపాటు ఆర్బీఐ తరగతి స్టేక్ ఎంత అంటే 20 crores. సో టోటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉందంటే 5000 crores అనమాట. అండ్ మెయిన్ నాబార్డ్ తరగ మెయిన్ ఫంక్షన్ అంటే ఇట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే లైక్ ఏబిజిబి. అండ్ ఇంకో మెయిన్ ఫంక్షన్ అంటే నాబార్డ్ అనేది మనీ అనేది రన్ చేస్తుంది కింద బ్యాంక్స్కి అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి, ఆర్ఆర్బీస్కి, ఎంఎఫ్ఐస్కి, అలాగే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. అండ్ దాంతోపాటు ఆర్ఐఎఫ్టీని దీన్ని ఆర్ఐఎఫ్టీ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ఆపరేట్ చేస్తుంది నాబార్డ్. సో ఇవి మెయిన్ కీ పాయింట్స్ నాబార్డ్ సంబంధించినవి. సో నెక్స్ట్ చూసుకుంటే రెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ ఈస్ ఆర్బీఐ. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి ఆర్బీఐ తరగ ఫంక్షన్స్లో ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఇచ్చారు. సో దీన్ని రిలేటెడ్ ఫంక్షన్స్ చూసుకుంటే ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్, బ్యాంకర్ టు గవర్నమెంట్, కస్టోడియన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, కస్టోడియన్ ఆఫ్ కంట్రీస్ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అండ్ లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్. ఇది మనకు అడిగింది. అండ్ దాంతోపాటు అదర్ 2 ఫంక్షన్స్ ఏంటంటే సెంట్రల్ క్లియరెన్స్ అండ్ అకౌంట్స్ ఇండిపెండెంట్, ఇంకోటి కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాక్టర్ పి రామారావు కమిటీ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో దీనికి మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే డిఫెన్స్ అనమాట. సో దీని రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే ఎందుకు పి రామారావు కమిటీని వేసారంటే టు బూస్ట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్ దగ్గర పార్టిసిపేషన్ అనేది డిఫెన్స్ టెక్నాలజీ కంపల్సరీ ఉండాలని చెప్పి. అండ్ వీళ్ళు ఎప్పుడు కమిటీ ఫామ్ చేశారంటే మనకి February 8, 2007. దాంతోపాటు వీళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేశారంటే రిపోర్ట్ అనేది February 7, 2008. సో వీళ్ళేంటే మెయిన్గా డిఆర్డిఓ తరగ ఫంక్షనింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలనేది వీళ్ళు కొంత మెజర్స్ అనేవి వీళ్ళు సజెస్ట్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ మిక్స్డ్ ఎకానమీ. ఇది చాలాసార్లు మనకి క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా మనకి ఎప్పుడు అడిగిన క్వశ్చనే ఎస్ఎస్సిలో. సో యాక్చువల్లీ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, బోత్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ తరగ ఫంక్షనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డెసిషన్ మేకర్స్ ఎవరంటే పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఇండివిజువల్స్, అలాగే బిజినెస్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుంది. అది కూడా కొంతవరకు మాత్రమే. సో ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మిక్స్డ్ ఎకానమీ ఇండియా, రష్యా అండ్ యూకే.
అండ్ దాంతోపాటు ఇంకోటి మెయిన్గా చూసుకుంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఇక్కడ మనకి ప్రైవేట్ అండ్ కోఆపరేట్ ఓనర్షిప్, దాంతోపాటు ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో మెయిన్గా ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే కాంపిటీషన్ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బ్యాంక్ ఈస్ లిమిటెడ్ టు నీడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఫైనాన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నాబార్డ్ అంటే ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో డిఫరెంట్గా రూరల్ ఫైనాన్స్ దేనికి సంబంధించింది అంటే మనకి నాబార్డ్ సంబంధించింది. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఆఫ్ నాబార్డ్ ఏంటంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఇండియా బై ఇంక్రీజింగ్ క్రెడిట్ ఫ్లో ఫర్ ఎలివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్. అంటే నాబార్డ్ నుంచి మీకు డైరెక్ట్గా మీకు ఆర్ఆర్బీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజీబీకి వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఏపీజీబీ వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్కి లోన్స్ ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకొని అవుట్పుట్ అనేది పెంచుకొని దానివల్ల రైట్ ఎంఎస్పీ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇండివిజువల్ ఇన్కమ్ అనేది ఒక్కొక్క ఫార్మర్ తరపు ఇండివిజువల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా మనకి ఏంటి ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ద స్లోగన్ గరీబీ హటావో వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫిఫ్త్ ప్లాన్. సో అసలు ఫిఫ్త్ ప్లాన్లో ఏవి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని మనం చూద్దాం. సో ఇక్కడ ఫిఫ్త్ ప్లాన్లో తీసుకుంటే మనకి 1974 సెప్టెంబర్ మధ్య అయింది. అండ్ ఈ ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేశారంటే డీదర్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీంతో పాటు మెయిన్గా హైలైట్స్ ఏంటంటే 5 ఇయర్ ప్లాన్స్లో ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో పోవర్టీ ఎరాడికేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్, 20 పాయింట్ ప్రోగ్రామ్ అండ్ మినిమం నీడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ రెన్యూవల్ ఫండ్ వాజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పర్పస్ ఆఫ్. సో దీని రైట్ ఆన్సర్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ. సో నేషనల్ రెన్యూవల్ ఫండ్ అనేది ఎప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన ఫెబ్రవరి 1992లో, అది కూడా పివి నరసింహారావు గవర్నమెంట్ అంటే ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో అయ్యాయి. దాని తర్వాత ఈ నేషనల్ రెన్యూవల్ ఫండ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అండ్ మోడరేషన్ వల్ల చాలా వరకు ఏంటంటే అనార్గనైజ్డ్ వర్కర్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళ కోసం ఈ సోషల్ సెక్యూరిటీ అనేది స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు త్రూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ అండ్ సోషల్ సేఫ్టీ నెట్ ఫర్ లేబర్. సో ఓవరాల్గా ఏంటి ఇది సోషల్ సెక్యూరిటీ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ఇన్ జూలై 1964. సో మనకేంటి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అయిన తర్వాత సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మెయిన్గా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేశారు. ఆ తర్వాత హెవీ ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత లెండ్ చేయాలి, అంటే లెండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి అప్లిఫ్ట్మెంట్ కోసం అంటే హెవీ ఇండస్ట్రీస్ తరకు అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏంటి క్రెడిట్ ఫ్లో అనేది వెళ్తుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చెప్తే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ డస్ అగ్రికల్చర్ ప్రమోట్ ద ఇండియన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి రైట్ ఆప్షన్. సో మనకి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 4. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ప్రొఫెసర్ కిండర్బర్గర్ టొడారో తనక స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే ఒక రకంగా ఫుడ్ అండ్ రా మెటీరియల్ అనేది వెళ్తుంది ఇండస్ట్రియల్ సెక్టర్కి యాజ్ అ రా మెటీరియల్. దాంతోపాటు ఏంటంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత సెపరేట్గా ఏవైతే ఎఫిషియెంట్ గూడ్స్ అంటే ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తరకు డిమాండ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు సేవింగ్స్ వైపు మనీ అనేది వెళ్తుంది, దాంతోపాటు ట్యాక్సెస్ అనేవి ఇన్వెస్ట్ చేస్తారు అదర్ సెక్టర్స్లో. సో ఇలాగ ఏంటంటే డిఫరెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేది వెళ్తుంది ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ టు అదర్ సెక్టర్స్ అనమాట. అయితే ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే బై ఓపెనింగ్ అప్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ నుంచి రా మెటీరియల్స్ అనేవి వెళ్తున్నాయి. దాంతోపాటు బై ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ క్లోదింగ్ ఫర్ లేబరర్స్, డెఫినెట్గా అగ్రికల్చర్ నుంచి ఫుడ్ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు కాటన్ లాంటివి క్లోతింగ్ కోసం జూట్ లాంటివి కూడా ఈ లేబరర్స్కి వెళ్తున్నాయి. దాంతోపాటు రా మెటీరియల్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇవన్నీ కూడా రైట్ ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్రెషన్ పార్ట్ అనేది ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కోసం. నేనంటే ఫాస్ట్గా చెప్పేసాను. యాక్చువల్గా ఏంటంటే ఎస్ఎస్సి సీజన్గా ఇంత డీప్ అవసరం లేదు, కానీ రిలేటెడ్ కీ పాయింట్స్ అన్ని కూడా మీకు కవర్ చేసి వచ్చాను ఫర్ ద సేఫ్ సైడ్. So thank you for watching and please subscribe to the channel IAS APPS Thank you.